ఏపీ రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం శరావేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమరావతిలో కార్యాలయం ఏర్పాటుకు ఐఓసీ, హెచ్పీసీఎల్, గేల్ ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు 2014-19 మధ్య భూమి కేటాయించిన సంస్థలతో సిఆర్డీఏ సంప్రదింపులు నిర్వహిస్తుంది. ప్రణాళికలు చెప్పాలంటూ సిఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. కాగా 5 ఏళ్లుగా తమను ఎవరు సంప్రదించలేదని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించిన గమనార్హం. ఈ క్రమంలోనే తమకు కేటాయించిన స్థలాలు చూపించాలని కొన్ని సంస్థలు కోరాయి. అంతేకాకుండా రాజధానిలో స్థలాలు చూశాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. గత టీడీపీ ప్రభుత్వ కేంద్ర సంస్థలకు, బ్యాంకులకు రాజధానిలో భూములను కేటాయించింది. అందులో కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, సిబిడబ్ల్యూడి, తపాలా శాఖ, నిఫ్ట్, ఎన్ఐడి, టూల్ డిజైన్ సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. వాటితో పాటు నాబార్డ్, ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంక్, ఎల్ఐసికి భూ కేటాయింపులు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమరావతిలో కార్యాలయం ఏర్పాటుకు ఐఓసీ, హెచ్పీసీఎల్, గేల్ ఆసక్తి కనబరుస్తున్నాయి.